అందరూ బాగున్నారా? ఈరోజు సంకష్ట సందర్భంగా కోవెంట్రీలో అందరం కలిసి గణపతి దర్శనం చేసుకుందాం రండి. గుడి లొకేషన్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినాను. నేనుంటుండేది అయితే CV3 డవెంట్రీ రోడ్డు. సో ఇక్కడ నుంచి ద మౌంట్ బస్ స్టాప్లో 21 అనే బస్సు ఎక్కాలి. ఇదైతే బస్సు లోపల పక్క నుంచి బ్యాక్ సైడ్ వ్యూ. మనం దిగాల్సిన స్టాప్ వచ్చినప్పుడు ఆ స్టాప్ బటన్ని ప్రెస్ చేస్తే బస్ అనేది స్టాప్ చేస్తారు. అలానే బస్సు నెక్స్ట్ స్టాప్ ఏది, తర్వాత ఎక్కడెక్కడికి వెళ్తుంది ఏమైనది కూడా మనకు డిస్ప్లే చేస్తూ ఉంటారు. పక్కన చిన్నపిల్లల కోసం కొన్ని గైడ్లైన్స్ కూడా ఉంటాయి. సో నేనుండే ఏరియా నుంచి నేను దిగాల్సిన బస్ స్టాప్ వచ్చేసి ఒక 20 మినిట్స్ అన్నమాట. సో ఫైనల్గా నా స్టాప్ వచ్చేసింది, నేను దిగేశాను. నేను దిగిన దగ్గర నుంచి ఒక 4 అడుగులు నడిస్తే ఒక సందు వస్తుంది. సో దాని నుంచి లోపలికి ఒక 5 మినిట్స్ వాక్ చేస్తే యుక్రెయినియన్ వాళ్ళది కమ్యూనిటీ ఉంటుంది. అక్కడి నుంచి ఒక 5 మినిట్స్ వెళ్తే మనకు టెంపుల్ కనబడిస్తుంది. సో నేను లోపలికి వెళ్ళగానే నాకైతే ఇండియాలో ఉన్నానేమో అన్న ఫీల్ వచ్చింది ఒక్కసారిగా. అట్లా ఒక 4 అడుగులు నడుచుకుంటూ వెళ్తే రైట్ సైడ్ రథం ఉంది. ఎప్పుడన్నా సరే అన్న రథయాత్రలు ఏమైనా ఉన్నా చేసినా కానీ దాన్ని వాడతారు. నేను గుడి లోపల పక్కకైతే చాలా పీస్ఫుల్గా ఉంది. సో నేను లోపల ఎలా ఉంటుంది ఏమైనా రికార్డ్ చేయలేదు, జస్ట్ బయట పక్క మాత్రం చూపిస్తున్నా. సో ఫస్ట్ పరమేశ్వరం దర్శనం చేసుకున్నా, అలానే గుడి దగ్గరికి వచ్చాను. సో ఇది గుడి ఎంట్రన్స్ అన్నమాట. మనకి బయట పక్క స్టిక్ చేసి ఉంటారు ఏ టైం నుంచి ఏ టైంలో మనకు గుడి ఓపెన్లో ఉంటుంది అని. సో దాన్ని బట్టి మనము దర్శనం చేసుకోవడానికి రావచ్చు. ఇది లోపల పక్క మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా అలానే గుడి పక్కనే ఇంకొక వినాయకుడు ఉన్నాడు. గుడికి ఎడం పక్క కూడా ఇంకో వినాయకుడు ఉన్నాడు. అక్కడ మనం టెంకాయలు అవి కొట్టడానికి ఉంటుందండి. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. సో ఇంకా అలా దర్శనం చేసుకొని నేను ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. మరిన్ని వీడియోస్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.